ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఈ రోజుల్లో ఐ లవ్ యూ అనే పదం రోజు వాడే హాయ్, హలో, థ్యాంక్స్, సారీలా అయిపోయింది. నిజంగా ఒక అబ్బాయి గాని ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అంటే, లేక ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలి అంటే ఒకే ఒక్క మాటతో ప్రపోజ్ చేయండి. ఆ ఒక్క మాట చెప్తే చాలు. మీరు అబ్బాయి వెనక గాని అమ్మాయి వెనక గాని చోళ్ళ తిరగాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క మాటతో మీ ప్రేమలో నిజాయితీ అర్థమవుతుంది. ఆ ఒక్క మాటే నన్ను పెళ్లి చేసుకుంటావా? మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన మెసేజ్ అంతా బాగా చేసుకుని బాగుంటుందిరా. స్కూల్కి అయితే డైలీ ఫోన్ చేస్తాను, మెసేజ్ చేస్తాను. నేను ఒక దినం చేయకుండా నాకు ఎంత బాధ ఏమన్నా మాట్లాడుతున్నాను. వద్దుకైతే ఏం మాట్లాడచ్చు. ఎగ్జామ్ అంటే పాపం చదువుకుంటాను. నేను బాధ అవుతాను కదా. డైలీ ఫోన్ చేయాలి, ఒత్తిడి ఫోన్ చేయకుండా ఎట్లు చెప్పు. నాకు అయితే లేక కదా ఇచ్చిపోవాలనిపిస్తాను కదా. ఏమని ఒక దినం ఫోన్ చేయకుండా నాకు అయితే లేక కదా. నా కదా ఏం చేయాలి మాట్లాడుకునేది చెప్తాను అట్లాగా కాదు. తినాను కదా ఒకే ఒక తినంలా నాకు ఇంత అయిపోయిందంటే ఇంకా బిడ్డమని అయితే నేమైపోతాను కదా. నాకు నువ్వు కాబట్టి ఇచ్చి పెడతాను. ప్రపంచంలో ఆడబిడ్డ అన్నీ ఎట్లా కాదు, కానీ నా బిడ్డ అట్లా కాదు. నా బిడ్డ నువ్వు తప్ప వేరేవాడు ఎవరైనా నా బిడ్డ ಬಗ್ಗೆ అట్లా మాట్లాడింటే ఇక్కడే సంపాదించి కదా. ఎవరైనా కావచ్చు నా బిడ్డ అట్లా కాదు కదా. నా బిడ్డ అట్లా ఏంటి ఇన్ని దినాలు అనుకుంటాను. నా దగ్గర మాట్లాడతాను నా బిడ్డ. నీకు క్యారీ అంటే కానీ నువ్వు వాడి కోసం తొందలాడుతున్నావు. కానీ నువ్వు నా ఫ్రెండ్ రా పడిపోయినా ఎంత చెప్పినా ఇంత లేరా నువ్వు. లే నా బాధ నీకేం పడుతుంది పోరా కదా. నువ్వు కూడా ఇంతే ఉండరా. Bringing up the heat now. Get ready for the show. నవీన్ నవీన్ ఏం ఎక్కడున్నావా? పోతా ఉంటే చూస్తే దానికి వస్తే మాట్లాడకే. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. వాడేమో మన్న అంతా బాగుండేదా. అదేమైనా అమ్మాయి పిచ్చిలేమో కొడుకున్నాడు. ఆ అమ్మాయి వాడు ఇద్దరు బాగా చేసుకున్నారు. మెసేజ్ ఫోన్ అంటే బాగా చేసుకుని బాగుంటే తిరిగి ఏమైనామో ఆ అమ్మాయి ఏమో ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలంట. చాలా జీవితాలు అవసరం ఉన్నాడు. చెప్పుతురా ఇల్లు డాడీ పెయిన్ చెప్పినప్పుడు నామానే డాడీ పెయిన్ కూడా ఏమో నాకు కూడా అడుగు నాకు చెప్పిన చెప్పిన
అయిపోతే ఇంక వాళ్ళు ఏమైనా అయిపోతుంది బాధ. నాకు వీడైపోతుంది, నాకు భయం అవుతుంది రప్ప. వాళ్ళ లవర్కి వీడంటే ఇష్టమే కదా. రా ఒకప్పుడు కలిసిపోయింది, ఇప్పుడు ఏమైందేమో వాడంటే అవాయిడ్ చేశాను. వాడు రాని వాడి సిగ్నేచర్ మాట్లాడుతుంది. ఇంకా మాడదాము, మనం ఎంత మాట్లాడినా వేస్ట్. దాన్ని ఎంత బాధపడింది, ఎన్నిసార్లు ఫోన్ చేయకుండా ఏం చేస్తాను. ఫోన్ పెట్టాను ఫస్ట్. ఎందుకే ఇలా ఎదలో చేరి మంటలా ఎదిగే ఆశలన్నీ ఒక్కసారి కాల్చేస్తే ఎలా? మనసే లేని మైకమా ప్రేమ నీకు న్యాయమా? హృదయం పెట్టా. ఎత్ర చేసి ఫోన్ లే, ఏమైందిరా నీకప్ప ఎత్రా. మామూలు ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నా మామా? ఇంట్లో ఇంట్లోనే ఉండి వస్తాను. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. ఏమోరా, ఎన్ని గీతాలు ఫోన్ చేసినా ఎత్తనే ఉంటుంది, ఎత్తనా కష్టేస్తాడు. అది ఏమైందేమో నీకే సాయంకాలం ఫీల్డ్ రావచ్చు కదా, మేబీ వస్తే ఫీల్డ్ వస్తే కంట్రోల్ పెట్టుకొని ఏమో చేసుకొని అయితే హెల్ప్ చేద్దాము. కాకపోతే ఇప్పుడు నైట్ లండన్ పోతాను, అట్లే రేపు నైట్ వచ్చేస్తాను. ఏమైనా మాట్లాడు చూడు. అయితే కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి పోయి చెప్తాం. ఆయన ఎంత చెప్పినా అర్థం చేసుకునేది కూడా. ఏడ్చావులే విరిచొచ్చినాడా. లేరా రే లేరా కామన్న ఆట ఇంక నువ్వు నేను అవుతామో ఏమైంది శుభ లవ్ ఫెయిల్యూరా ఆడబిడ్డంత అంతే కదా నువ్వేమో అంత ఫీల్ అవుతావో వస్తుంది ఓకేనా ఏమమ్మా రారలే లవ్ ఫెయిలియర్ అయితే అంటే మేము పార్టీ చేసుకున్నాం రారా నువ్వు ఆడరు నువ్వు ముందేం రా ముందు తాగలేదు కదరా తగలే సేవింగ్ చెప్పండి తిరిగా ఇంటికి పోయిన గూగుల్ ఆడ తిరిగా
నేను రివర్స్. అందరికి అట్లా కాదు. లవ్ సక్సెస్ అయితే వాళ్ళు పార్టీ ఇప్పిస్తారు, లవ్ ఫెయిల్యూర్ అయితే నేను పార్టీ ఇప్పిస్తాను. నేను ఫీల్డ్ లో చెప్పిండే పార్టీ ఇప్పిస్తాను వీనికి, అందుకే పార్టీ ఇప్పిస్తాను. తీసుకున్నా. దీనికంతా పార్టీ ఇప్పిస్తాను. నీకే లవ్ అనేది వాయిందే, పార్టీ ఇప్పిస్తాను వీడు. నువ్వు మూసుకొని తాగు. లవ్ ఏంటి కంటారా? లవ్ వేసేసి పడిపోతారా? ఖర్చు అయితే అనేది నాదే, నీదేం ఖర్చు అయితే అందా? అవునా? వాని ప్రాణం పోతే ఎవరిది? నీదైతుందా? నీకేంటి లవ్? ఇచ్చిపెట్టారా? ఆరాంగా తెలియదు చూసుకోరా, చదువుకోరా. దానికైనా లైఫ్ లేదురా. నీ మర్చిపో. ఫ్రెండ్స్ ఉన్నాం, తెలియ తండ్రి ఉన్నారు, లైఫ్ ఉంది నీకు. బాగా చదువుకొని ఒక దీంట్లో ఉంది. ఇచ్చిపెట్టి లాస్ చేసుకో. మర్చిపోవడానికి నా ప్రేమ చావు పుట్టుక లాంటిది కాదు, ఒకేసారి చనిపోయాలి. సముద్రంలో అది రావడం తప్ప పోవడం అంటూ స్టేజ్ వస్తుందా? నీకేంద్రా నీళ్ళు తాగినా మధ్య నాకేం తాగుతాను ఎక్స్ప్లెయిన్ అదే దానికి బ్లడ్ లో ఎక్కేయండిరా నాకే. ఒక్కొక్క రకమన్నారు. పోండ్రా, ఎక్కడైనా పోయి పోండ్రా. ఎక్కువైంది వదిలి పోండ్రా. వానకు కాదు ఎక్కువైనది, నీకు ఎక్కువైనది. మేమంతా నాకేం ఎక్కువైందిరా? ఎంత తాగినా మర్చిపోలేకపోతారా? సుష్మా రాసుకున్నా ఫ్యాన్ క్యా నువ్వు ముందు తాగి నుంచి ఒకరా మాడతావు, ముందు తాకు నుంచి ఒకరా మాడతావు. నువ్వు లేచి ఫస్ట్ వెళ్ళిపోయి శ్యామ్ గారు చెప్పినట్లు నువ్వు ఉడికి రాసుకున్నావు, నువ్వు మత్తులో ఉండవు. నేను 18 వచ్చి మాడుతున్నావు. అగరా ఓ చెప్పలేని వేదనగా పెనల్లె తరుముతోంద నువ్వు లేనిదే. హలో చెప్పండి. నువ్వు పాప నేను పార్టీకి వెళ్ళాలా? అప్పుడు ఇంకా వచ్చేది ఇప్పుడా? ఇంకా 2 ఏళ్ళ నువ్వే మేము పోరా ఫారిన్ పోయినా మాది మిస్పెట్టే. సరేలే వచ్చి నేను మాట్లాడతా. సరే రా ముందు మందు లేదేమో. ఇంత బాగా తాగి తిరిగి పనుకోండివరా. పాపం మా అమ్మాయి అక్కడ తినిందో తాగిందో పనుకోందో, అసలు ఉందో లేదో, అసలు ఏమైందో, అసలు ఫోన్ ఎందుకు చేయలే, మెసేజ్ ఎందుకు చేయలే, అసలు ఇంట్లో ఏమైందో, అసలు అమ్మాయి భూమి మీద ఉందో లేదో. నువ్వు ఒక లవర్ కదా, అమ్మాయి పాపం అక్కడ ఏం బాధపడుతుందేమో. అసలు అమ్మాయి ఉందో లేదా తెలుసారా నీకో? అసలు ఏం అనుకున్నారా? హృదయమా మాట మన్నించుమా, పడిపోకుమా, నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. హృదయమా హృదయమా పెనైరాకుమా. ఏం మనకి రింగ్ అయినా కూడా ఫోన్ ఎత్తాను లేదు. ఉండు ఇంత దగ్గర చూద్దాం. శిశు శిశు
பிதா யாவனம்மா அவ எவ்வளோ லேண்ட் எனக்கு ஏர்போர்ட்ல ஏர்போர்ட்லவா బిలింగ్రా ఏమో సూపర్ రా బిలింగ్రా వస్తాను ఏమే మ్యాటరా చెప్పు పర్వాలేదా ఏడుస్తానావా వస్తాను శిశు అయితే వచ్చేందుకు కదరా నువ్వు పొద్దున్నే ఇట్లా అయిపోతావు కదరా యాభై ఇట్లా పని చేసుకుంటావు ఒక మాట చెప్పే కదా నువ్వు ఇట్లా నడుస్తాను ఏమది ఇట్లా చేసుకుని అనుకోలేదు ఇట్లే నువ్వు గాడిబీడు గురించి ఇట్లయిపోతావు దర్శన్ నువ్వు ఇంకేమాలి వాడు 3.5 గంటండి యాభై అమ్మాయి పిచ్చిపోయిండే ఆ అమ్మాయి మనం సరిగ్గా మాట్లాడలేదంట ఏమో అలాగే ఉండే శ్యామ్ కూడా వేరే తెలుసుకో మ్యాటర్ ఉంది అట్లా తెలుసుకొని పార్టీ వేరే ఇస్తాండే రాజు పార్టీలో వేరే తాకుతున్నప్పుడు సీరియస్గా మ్యాటర్ అంతా అడిగేవాడు శ్యామ్ గారు అడుగుతానంటే వాడు తెలుసుకొనేసి ఆ మ్యాటర్ ఫీలింగ్ తెలుసుకొని ములేసుకుని సాగరా అని అనేసి ఏమికైతే మ్యాటర్ వాళ్ళ ఇంట్లో అంత తెలిసిపోయింది లేదు చూడు ఇంకా లేదురా తెలియదు నేను ఫస్ట్ వచ్చి చూసి నీకు ఫోన్ చేస్తారా అట్లా చెప్తాం పదాం ప్రపంచంలో ఉన్న ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి చెప్తున్నది ఇదే లవ్ లేదంట అదే లవ్ ని మీ అమ్మ నాన్నపై చూపేయండి లవ్ చేయొద్దండి ఇదే లవ్ ని ఫ్యామిలీ మీద చూపించండి లక్ ఉంటే పుడుకొని వస్తారు లవ్ చేయండి పాడైపోవద్దండ కానీ మిమ్మల్ని లవ్ చేసే బిడ్డకి మాత్రం మీరు లవ్ చేయండి ఓకేనా డన్ లవ్ చేయకండి లవ్ చేసిన అలా బాధపడకండి ఎందుకంటే మీరు ప్రేమించే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే నమ్మకం ఉంటే మాత్రమే ప్రేమించండి ఎందుకంటే ఒక అమ్మాయి ప్రేమించిందంటే తనకి వేరే వాడి నుంచి పెళ్లి చేసి వెళ్ళిపోదు కానీ ఒక అబ్బాయి ప్రేమించాలంటే తనకి తొందరగా పెళ్లి చేయలేదు వారి బాధ మీకు తెలియదు నాకు తెలుసు దయచేసి ప్రేమించకండి ప్రేమించినా మిమ్మల్ని పెళ్లి చేసుకుని నమ్మకం ఉంటే మాత్రమే ప్రేమించండి దట్ ఈస్ లవ్ ఎఫెక్ట్